హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళకి, వెజ్ లైక్ చేసే వాళ్ళకి పన్నీర్ అంటే చాలా ఇష్టం కదా. ఈ విధంగా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే అచ్చం రెస్టారెంట్లో తీసుకున్నట్టే ఉంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ తీసుకొని ఇందులో నేను 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఫ్రైడ్ రైస్కి ఆయిల్ తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 100 గ్రామ్స్ దాకా పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీరు మరి ఎక్కువగా ఫ్రై అవ్వకుండా లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ ఫ్రై అయితే మనకి పన్నీర్ అనేది రబ్బర్ లాగా ఉంటుంది. మనకి పన్నీర్ టేస్ట్ ఉండదు, ఆ ఫ్లేవర్ కూడా ఉండదు. సో లైట్గా ఫ్రై చేసుకొని మనం ఇప్పుడు ఇందులో 5 బీన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. అవి ఇందులో యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక క్యారెట్ సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేస్తే సరిపోతుందండి. మీరు కావాలనుకుంటే పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయట్లేదు. ఇవి మనకి ఎలా అంటే ఒక 70% కుక్ అయితే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మనకి ఫ్రైడ్ రైస్లలో ఏవైనా సరే, ఈ ఆనియన్ అయినా, క్యారెట్ అయినా, బీన్స్ అయినా మరి పూర్తిగా 100% కుక్ అవ్వద్దు. ఇప్పుడు ఇందులో నేను చిటికెడంతా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే పన్నీర్కి మనకి టేస్ట్ తెలియాలి కాబట్టి, అలాగే ఈ కూరగాయ ముక్కలు కూడా మనకి తొందరగా కుక్ అయిపోతాయి. అందుకే ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేశాను కొంచెం. ఇప్పుడు ఇవి ఒక 1 మినిట్ కుక్ అయ్యాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేస్తున్నానండి. రైస్ నేను 250 గ్రామ్స్ తీసుకున్నానండి. మనకి ఇలా పొడి పొడిగా రావాలంటే రైస్ కుక్ చేసేటప్పుడే అందులో 1 స్పూన్ ఆయిల్, అలాగే 1 స్పూన్ నిమ్మరసం యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని అంతటిని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. మనకి స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అయితే అందులో సాస్లు టేస్ట్ ఉంటాయి. ఇలా అయితే మనకి స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ పెప్పర్ టేస్ట్ ఉంటుందండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇంకోసారి రెస్టారెంట్ నుంచి తెప్పించుకోవాలి అని అనిపించదండి. ఇంట్లో కూడా మనకు అంత టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.